ఏంటి అజారుద్దీన్ మంత్రి పదవి 6 నెలలు మాత్రమే? అప్పుడే మాజీ కాక తప్పదా? ఇంతకీ ఎందుకలా? ఏం జరుగుతుంది? అజారుద్దీన్ పూర్తికాలం మంత్రిగా కొనసాగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మంత్రి పదవికి ఉన్న అడ్డంకులేంటి? అజారుద్దీన్ అనే నేను అంటూ ఇలా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారో లేదు, ఆయన మంత్రి పదవి మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు కొత్త డౌట్లు తెస్తూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన పదవి కాలం 6 నెలలు మాత్రమే అని ప్రత్యర్థులు జోస్యం చెప్తున్నారు. ఆయన మాజీ కాక తప్పదని అంటున్నారు. ఇక ఆయన మంత్రి పదవికి ఆ నెలల్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనంటున్నారు. ఇంతకీ ప్రత్యర్థులు చేసిన ప్రచారంలో నిజమెంత అన్నది హాట్ టాపిక్ గానే కాదు, ఆసక్తికరంగానూ మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం చూస్తే మంత్రి కావాలంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడు అయి ఉండాలి. ఒకవేళ మంత్రి పదవి అందుకున్నప్పుడు కాకపోయినా 6 నెలల వ్యవధిలో ఏదో సభకు నెగ్గి రావాలి, అప్పుడే మంత్రి పదవి నిలుస్తుంది. ఇక అజారుద్దీన్ విషయమే తీసుకుంటే ఆయన ఏ సభలో సభ్యుడు అయితే కారు. గవర్నర్ కోటా కింద ఆయన్ని శాసనసభకు నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపించిన ఫైల్ అయితే ఇంకా గవర్నర్ వద్దనే ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్నదని చెప్తున్నారు. దాంతో ఆ విధంగా 6 నెలల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారా లేదా అంటే అది చూడాల్సి ఉంది అంటున్నారు. ఇక పెద్దల సభ అయిన శాసన మండలికి ప్రతి 2 ఏళ్లకు ఒక మారు ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో ఎవరైనా ఎంపిక కావాలంటే సభ్యుడు రాజీనామా చేయాలి. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత ఎన్నికలు, అప్పుడు ఎమ్మెల్సీ అవుతారు. ఇక తెలంగాణ శాసన మండలిలో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఖాళీలు లేవని అంటున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2026 నవంబర్లోనే ఖాళీలు ఏర్పడతాయని అంటున్నారు. అవి కూడా గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ వంటి వారి పదవి కాలం ఆనాటితో పూర్తవుతుందట. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించినా కూడా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచే తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అజారుద్దీన్ ని అక్కడ అకాడమేట్ చేయలేరని అంటున్నారు. పైగా ఈ సీటుకు ఎన్నికలు జరగాలంటే ముందు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. అవి కూడా 42 రిజర్వేషన్ల వ్యవహారంతో ముడిపడి ఉందని అంటున్నారు. చెప్పాలంటే మరో ఏడాది వరకు మండలిలో సీటు ఖాళీ అయ్యేది లేదు. కానీ అజారుద్దీన్ విషయానికి వస్తే ఆయన మంత్రి అయిన 6 నెలల లోపల ఎమ్మెల్సీగా నెగ్గి తీరాల్సిందే. ఒకవేళ అలా జరగకపోతే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. గతంలో నందమూరి హరికృష్ణ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. అప్పటికి ఆయన ఏ సభలోనూ మెంబర్ కాదు. 6 నెలల్లోగా నెగ్గలేకపోయారు. దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా అజారుద్దీన్ విషయంలో జరుగుతుందని ప్రత్యర్థి నేతలు అంటున్నారు. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే ఈ విధంగా సడన్ గా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారని, ఈ అవసరం తీరాక ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదని అంటున్నారు. మైనార్టీల ఓట్ల కోసం ఈ విధంగా చేశారని బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి 3 ఏళ్ల పాటు అజారుద్దీన్ మంత్రిగా ఉంటారా లేక మధ్యలోనే డకౌట్ అవుతారా? ఇక ఈ సందిగ్ధతపై క్లారిటీ రావాలంటే ఇంకో 6 నెలలు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.